ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా హృదయం తెరబడింది. చక్కని మాట. తర్వాత పరదేశ్ అనగా జీవవృక్షం అనేది కదా, అది తోట. ఏంటంటది? ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టేశాడు. మరి అదే తోటలోకి ఆయన తీసుకుని వచ్చాడు. ఎవరిని అంటే తీసుకురావడానికి, పంపించడానికి కూడా ఆయనకి అధికారము కలిగిన వాడు. నువ్వు పాపం చేసేవాడిని నెట్టేసాడు ఆయనే. మళ్ళీ పాపం నుండి శుభ్రం చేసి కడిగి ఆయన రక్తం కార్చి ఏం చేశాడు? మళ్ళా ఏదైనా తోటలోనికి మళ్ళా. అందుకు నాతో నువ్వు పరదేశంలోకి వస్తావంటే, పారడైజ్ అనగా ఈ తోట. ఆ తోటలోనికి మన అవకాశము దొరికిందని జ్ఞాపకం చేస్తున్నాం. మూడో మాటలో బాధ్యత కలిగిన కుటుంబంగా ఉండాలి. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? బాధ్యత. ఎవరి పట్ల బాధ్యత తెలుసు? అందరి పట్ల కాదు, నీ కుటుంబం పట్ల ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేశారు. మంచిది. అలాగే నాలుగవ మాటలో నమ్మకం అనేది చాలా అవసరం. ఎలాంటి సమయంలో నమ్మకం అవసరం అంటే, శ్రమలు వచ్చినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి, అంటే ఒక్కోసారి నీ పరిస్థితులు బట్టి నీ పక్క వారు, నీతో ఉన్నవారు చెయ్యి విడుస్తారు. అప్పుడు నువ్వు నమ్మకం ఉండాలి. విడిచినప్పుడే ఉండాలి. అప్పుడు అందరూ ఉన్నప్పుడు నమ్మకం కాదు, లేనప్పుడే నమ్మకం అనేది చాలా అవసరం. అది అందుకని ఆయన నమ్మకముగా ఆయన జీవించడం మనం చూస్తున్నాం. అదే పోలిక మనకు కూడా రావాలని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత ఐదో మాటలు చెప్పిన మాట ఏంటంటే, అది వాస్తవంగా శారీరక తప్పిక కాదు. అది ఏ తప్పిక చెప్పాలి మీరు కూడా? ఆత్మ తప్పిక. అంటే ఆత్మ తప్పిక అంటే అనేక ఆత్మలు నరకానికి వెళ్ళనీయకుండా. అందుకని పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. ఏమని? ఆత్మ తప్పిక తెచ్చింది ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తెచ్చాడు, సమరయ స్త్రీ. ఆయనకు దాహం తాగాడు. అక్కడ ఏమైనా నీళ్ళు తాగాడా? ఆమె ఇచ్చిందా? లేదు. ఏం చేసాడు? ఆత్మ తప్పిక. ఆత్మ రక్షించబడి అదే తప్పిక. మనం కూడా అలాంటి తప్పిక కలిగి ఉండాలి. అనేక మందిని రక్షించాలి. మన సాక్ష్యం ద్వారా ఇప్పుడు 6వ మాట ద్వారా మనం ఖచ్చితంగా 6వ మాట చక్కగా వివరించారు. ఇచ్చిన పని సంపూర్ణత చేయాలి. అసలు మనం ఎందుకు పుట్టామో అది గ్రహించాలి. మనం ఎందుకు జీవిస్తున్నామో, ఎవరితో జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఏమి తింటున్నామో, నీకు ఇచ్చిన పని నువ్వు గుర్తించాలి. ఒక ఉద్యోగానికి ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగుల పని నువ్వు గమనించాలి. అది గమనించుకుంటే అందరూ చేసేవనుకోండి, నువ్వు ఫెయిల్ అయిపోతావు. కనుక నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తే నమ్మకంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీ పని చూస్తాడు, నీకు కావాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా చేస్తే అసలు నీ పని నువ్వు గుర్తు చేసుకోవాలనుకుంటుంది. అందుకని ప్రతి వారి జీతము నా యొద్ద ఉన్నది మీ అందరికి ఇస్తానని జ్ఞాపకం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6గురికి చక్కని చప్పట్లు కొట్టండి అందరూ.